ఓవైపు జనం నగదు దొరక్క ఇబ్బంది పడుతుంటే మరోవైపు కట్టల పాములు బయటకు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు అటు కర్ణాటకలోనూ భారీగా కొత్త నోట్లు దొరకడం కలకలం రేపుతోంది. సామాన్యుడికి 2000 ఇవ్వడానికి గింజుకుంటున్న బ్యాంకులు బడాబాబులకు కోట్ల కొద్దీ కొత్త కరెన్సీ ఎలా ఇచ్చారన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కొత్త కరెన్సీతో పాటు బంగారం నిల్వలు కూడా బయటపడడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో బ్యాంకర్ల పాత్రపైన ఐటీ శాఖ విచారణ జరుపుతోంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఐటీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రికి సన్నిహితుడైన కావేరీ జలమండలి చీఫ్ ఇంజనీర్ చిక్కరాయప్ప, జాతీయ రహదారుల అభివృద్ది మండలి ఎండీ జయచంద్ర, కాంట్రాక్టర్లు నజీర్ చక్రవర్తి నివాసాల్లో ఐటీ సోదాలు జరిగాయి. దాదాపు 4.5 కోట్ల కొత్త నోట్లు సీజ్ చేశారు. అన్ని 2000 నోట్లు కావడం మరింత సంచలనం సృష్టిస్తోంది. 30 లక్షల రూపాయల పాత నగదు కూడా దొరికినట్లు తెలుస్తోంది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, పూర్తయ్యాకే వివరాలు తెలుస్తాయంటున్నారు ఐటీ శాఖ అధికారులు. బ్యాంకర్ల పాత్ర లేకుండా ఇంత భారీ మొత్తంలో డబ్బు దొరకడం అసాధ్యమని ఐటీ అధికారులు చెబుతున్నారు. తమిళనాడు, కర్ణాటకలో కొంతమంది బ్యాంకర్ల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు ఐటీ దాడులతో కర్ణాటక కాంగ్రెస్ కుదుపుకు గురైంది. ఏకంగా సీఎం సన్నిహితులు ఐటీకి దొరకడంతో తలెత్తుకోలేని పరిస్థితి ఎదురైంది. ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి సీఎం సిద్దరామయ్య మెడకు చుట్టుకుంటుందేమోనని పార్టీ పరువు పోతోందని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. బెంగళూరులో ఐటీ రైట్స్ జరిగితే హైదరాబాద్ లో సీబీఐ సోదాలు చేసింది. ఏకంగా ఐటీ అధికారి దాడుల్లో పట్టుబడడం నల్లతాచుకోరలకు అద్దం పడుతోంది. ఐటీ శాఖ అధికారి వెంకటేశ్వరరావు సీబీఐ వల్లో చిక్కారు. హైదరాబాద్ కూకట్పల్లి సహా 5 చోట్ల వెంకటేశ్వరరావు ఆస్తులపై సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. దాదాపు 5 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ సోదాల సందర్భంగా ఐటీ అధికారి వెంకటేశ్వరరావు చరిత్ర బయటపడింది. అధికారులు నిర్ఘాంతపోయే నిజాలు వెలుగు చూశాయి. ఆయనకు నగరంలోని 15 ప్రాంతాల్లో స్థిరాస్తులున్నట్లు గుర్తించారు. వీటి విలువ 40 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. గతంలో తన కొడుకు హీరోగా వెంకటేశ్వరరావు ఓ సినిమాను కూడా నిర్మించినట్టు దర్యాప్తులో తేలింది. ఆదాయాన్ని లెక్కలో చూపకుండా గోల్మాల్ చేశారని తేలింది.
హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు జరిపారు. దాడుల్లో భారీగా నగదు పట్టుబడింది. హిమాయత్ నగర్ లో నోట్లను అక్రమంగా మారుస్తున్న పలువురు వ్యక్తులను నారాయణగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 95 లక్షల రూపాయల కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు. 15% కమిషన్ పై నగదు మార్పిడికి యత్నిస్తుండగా పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఒంగోలులోనూ 2 రోజుల క్రితం ఏకంగా 24 లక్షల రూపాయల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హవాలా పద్ధతిలో పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేస్తానంటూ 25 లక్షల కొత్త కరెన్సీతో పారిపోయిన నిందితుడు గోపిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోపితో పాటు అతనికి సహకరించిన మరో 5 నిందితులను అరెస్ట్ చేశారు. ఓ ఇన్నోవా కూడా సీజ్ చేశారు.